అందరికీ శుభోదయం. నేను చెప్పే ఈ కంటెంట్ అందరికీ తప్పక నచ్చుతుంది. నా కంటెంట్ని ఫాలో అవ్వండి. మరికొన్ని విషయాలు తెలుసుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నాగుల చవితి ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా ఫ్రెండ్స్? తెలియకపోతే ఈ కంటెంట్ చూడండి. అమ్మ, నాగుల చవితి ఎందుకు జరుపుకుంటారు? నువ్వు ఎందుకు పుట్టలో పాలు పోస్తావు? అసలు నాకు అర్థమే కాదు. నాగుల చవితి అనేది కార్తీక మాసంలో దీపావళి తర్వాత వచ్చే శుద్ధ చతుర్థి రోజున నాగదేవతలను పూజించే ముఖ్యమైన హిందూ పండుగ. తెలుగు రాష్ట్రాలలో దీన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజున పుట్టలో పాలు పోసి నాగదేవతలను ఆరాధించడం ఆచారం. దీని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. సంతాన సౌభాగ్యం. వివాహిత స్త్రీలు తమ పిల్లల సంక్షేమం దీర్ఘ ఆయువు కోసం ఉపవాసం ఉండి నాగదేవతలను పూజిస్తారు. సర్పదోష నివారణ. నాగదేవతలను పూజించడం వల్ల కాలసర్ప దోషాలు, రాహు దోషాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. రైతులను రక్షణ. పొలాలకు నాశనం చేసే ఎలుకలను పాములు తింటాయి కాబట్టి వాటిని కృతజ్ఞతగా రైతులు ఈ పండుగను జరుపుకుంటారు. తద్వారా పంటలను ఎలాంటి హాని జరగకుండా ఉండాలని ప్రార్థిస్తారు. సమస్త ప్రాణుల పట్ల గౌరవం. ప్రకృతిలోని ప్రతి ప్రాణిని దైవంగా భావించే హిందూ సంప్రదాయంలో భాగంగా పాములను కూడా పూజిస్తారు. పూజా విధానం. పుట్ట వద్ద పూజ. ఈ రోజున భక్తులు సమీపంలోని పుట్టల వద్దకు వెళ్లి పూజలు చేస్తారు. పుట్టలో పాలు పోసి చలిమిడి, నువ్వులు, అరటిపండ్లు, తాటి బుర్ర, గూజు వంటివి నైవేద్యంగా సమర్పిస్తారు. పుట్ట దగ్గర దీపాలు వెలిగించి పూజ చేస్తారు. ఉపవాసం. ఈ పండగ రోజు భక్తులు ఉపవాసం ఉంటారు. పూజ తర్వాత నైవేద్యం స్వీకరించి ఉపవాసాన్ని విరమిస్తారు. కొందరు ఇంట్లోనే నాగదేవతల ప్రతిమలను ఏర్పాటు చేసి పాలు, పసుపు, కుంకుమ, పువ్వులతో పూజిస్తారు.